రుద్దుకుంటే ఎంటికలు మంచిగా ఊడిపోయిన కూడా మంచిగా వస్తాయి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వీడియో ఏంటంటే ఈ గుండు బాస్కి ఏంటంటే మనం చిన్నప్పుడు పుట్టెంటికలు తీస్తాం కదా. పుట్టెంటికలు తీసినప్పుడు కొన్ని చోట్ల ఇట్లా ఎంటికలు రావు. ఎంటికలు రాకుండా ఇట్లా సైడ్లో పెట్టి కనుక ఎంటికలు రాకోకుండా అంటే వాళ్ళు అప్పుడు ఒక పక్కే కొనుక్కొని అక్కడ ఎంటికలు రాకుండా లేకపోతే ఊడిపోవడం అట్లా అవుతాయి కదా. ఇప్పుడు ఆ ఎంటికలు ఎట్లా వస్తాయి అనే దానికి వీడియో ఇది. ఓకేనా, చూద్దాం. ఇంకా బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇవన్నీ రోజు ఇక్కడ చెట్టు కింద కూర్చుంటుంది. ఉదయం చల్లగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా తినేసి కొంచెం ఆడుకొని నేను పనికి వెళ్ళిన దాకా ఇక్కడ కూర్చుంటుంది. హాయ్. ఇదిగోండి ఇక్కడ పల్స్గా ఉన్నాయి కదా వెనక కనుక. ఇక్కడ ఇవన్నీ వాళ్ళు చిన్నప్పుడు ఫస్ట్ టైం గుడి చేయటం అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక సైడే కొనుక్కొని పక్క మీద కొద్దిగా ఊడిపోవటం అట్లాంటివి అవుతూ ఉంటాయి కదా. దానికి అయితే ఇప్పుడు ఆ ఇంటికలు మంచిగా ఫుల్గా రావాలి అని అంటే మనకు ఒకటే కావాల్సింది. ఇదిగోండి, ఇది మందార చెట్టు, మందార ఆకు. ఈ ఆకులు మంచి ఫ్రెష్గా తీసుకొని చేసుకోవాలి. ఎర్ర మందారం చెట్టు. ఈ ఆకులు కావాలి మనకి. మంచిగా ఊడిపోయిన చెట్టు అంతా మంచిగా వస్తుంది. పెద్దవాళ్ళైనా వాడచ్చు. చిన్నపిల్లలకైనా మంచిగా గుండు నిండా మంచిగా ఎంటికలు రావాలంటే ఇది చేయండి. చాలా సింపుల్, ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. ఈ ఎంత పవర్ఫుల్ అంటే చుట్టూ మనకి పేనుగొరుకుడు అంటారు కదా, దానికైనా కానీ బాగా పనిచేస్తుంది. పేనుగొరుకుడికైనా ఇవన్నీ మంచిగా నూరేసి నెత్తికి పెట్టాలి. లేకపోతే మంచిగా ఆకులైనా రుద్దినా కానీ సరిపోయిద్ది. ఇవన్నీ ఇక్కడ మంచిగా ఖాళీ స్థలంలో అక్కడ కూర్చుంటాం మేము. అది నా కుర్చీ, ఇదేమది అక్కడ కూర్చొని ఆడుకుంటుంది పొద్దున్నే.
ఇవండి ఇక జుట్టు అంతా పలసగా ఉంది కదా, ఏమో దా 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 వెనక జుట్టు లేదు ఆ ప్లేస్లో, ఎక్కడెక్కడ జుట్టు లేదు అక్కడ మనం క్రాస్ చేసుకుంటే జుట్టు మంచిగా తిరుగుతుంది. అయితే దీనికి ఇవన్నీ మనం చూపించాను కదా, మందార ఆకులు రోజు శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో వేసుకొని దంచాలి. నువ్వు తీకు, అన్నీ కావాలి. దీన్ని మంచి పిల్లం పట్టుకోను రోజు మంచిగా గడిగేసుకొని మందారాకులు దంచుకోవాలి. మెత్తగా రాసుకొని దాంట్లో రోట్లీ ఇవన్నీ మెత్తగా నూరేసాను. ఇదిగోండి ఇట్లా నూరుకోవాలి మంచిగా, ఇట్లా అటనే తీస్తున్నాను. ఇట్లా మంచిగా నూరేసుకుంటే అంతే. మిక్సీ ఉంటే ఇంకొంచెం మెత్తగా పట్టుకోవచ్చు. నేను రోట్లోనే నూరాను. అయితే ఇట్రామకుండు అతనావా మంచిగా ఇవన్నీ అట్లా తీసేసుకోవాలి. ఎందుకే దానికి ఇవ్వండి ఇక్కడ ఇంటికి విడిపోయినాయి కదా, ఇక్కడ మంచిగా రుద్దాలంట బాగా. ఎక్కడైతే ఇంటికి విడిపోయినా అక్కడ రుద్దాలి. రుద్దుకుంటే ఇంటికి మంచిగా ఊరికి కూడా మంచిగా వస్తాయి. ఏదైనా కొనుక్కొని చిన్నపిల్లలకి నిద్రపోవాలంటే చిన్నప్పుడు ఒక సైడే కొనుక్కుంటారు కదా, వాళ్ళకి ఊడిపోయి ఉంటాయి. అందుకని ఇక్కడ పెట్టేసుకుంటే మంచిగా ఎంటుకలు వస్తాయి. వాళ్ళకి చిక్కగా గుండె నిండా. ఎవరైనా చిన్నపిల్లలు పుట్టి ఎంటుకలు తిని వస్తే ఎంటుకలు రాకపోతే చేయండి. వారంలో ఒకసారి చేయండి, 2 సార్లు అని చేయొచ్చు. ఎందుకంటే జలుబు చేస్తాయి. ఇప్పుడు పెట్టే స్నానం చేయాలి కాబట్టి జలుబు చేసేది. నువ్వు ఈడ పెడుతూనే ఉందా, అది రోడ్లో పని చేస్తూనే ఉంది. చిన్నప్పుడు జుట్టుబడి కొంతమంది పిల్లలు జుట్టు ఉండదు. వాళ్ళు చిన్నప్పుడు జుట్టు వల్ల అమ్మలు జుట్టు పట్టుకుంటున్నప్పుడు ఎంత రాలేదు ఏదైనా అట్లాంటి బాగా పనిచేస్తుంది వాడితే. వేరామా అక్కడ కట్టి ఇట్లమ్మా. ఇచ్చేసా గుండు గుండు ఏమైంది గుడికి? ఇవ్వండి ఇట్లా పెట్టేసుకుంటే మంచిగా జుట్టు ఊడిపోయిన కాడ చిన్నపిల్లలకి బాగా వచ్చింది. వెనకాల పెట్టేసి ఒక అర్ధ గంట తర్వాత
వాళ్ళని అట్లా వదిలేసేయండి, ఆడుకుంటారు. ఇంకా తర్వాత ఎండిపోయిన తర్వాత తల స్నానం చేపిస్తే సరిపోతుంది. వారంలో 1-2 సార్లు చేయండి, ఇట్లా మంచిగా ఉంటుంది. ఏందండిందని ఊకే గుడి చూసుకుంటుంది. హాయ్ హాయ్ చెప్పు, హాయ్. ఎవరైనా చేయొచ్చు, పెద్దోళ్ళైనా చేయొచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇక మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.